ఈ మట్టిలో ఏముందో కానీ ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ప్రతి రాక్షసుడు అయిపోయాడు. ఎందుకంటే అది లంక, బేసిక్గా రావణుడు ఉండే ప్లేస్ కదా లంక, రాక్షసుడు ఉండే ప్లేస్. అదే అది బాగా సత్యదేవ్ కూడా వైలెంట్ గా ఉంటాడు, అక్కడ అందరూ వైలెంట్ గా ఉంటారు. సాఫ్ట్ క్యారెక్టర్ ఆయన అన్నట్టు ఒక అంకాపూర్లో ఒక చిన్న కానిస్టేబుల్ గా ఉన్న అన్నం తెచ్చుకుందాం ఒకే గోల్ తెలియనోడు కూడా అంతమందిని నరికేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అనే ఉద్దేశంతోనే. అది హీరోయిన్ కూడా వైలెంట్ గా తయారైంది కదా. నాకు ఒకటి అర్థం కాలేదండి సార్, సత్యదేవ్ ప్రతిసారి అసలు ఈ ఊరికి ఈ జనాన్ని ఎందుకు వదిలి రావట్లేదో తెలుసా నీకు, ఎందుకు నిన్ను మీ ఇంటికి రాలేదు ఎందుకు తెలుసా అని చాలా చాలా చెప్తుంటాడు. అసలు ఏదో ఉందేమో, ఏదో చెప్తాడేమో, సత్యదేవ్ వైపు నుంచి ఒక కథ ఉంటుందేమో అనుకున్నాను. జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ కూడా అదే. అంటే ఓకే, ఇప్పుడు అన్న ఆ విలేజ్ కి ఎందుకు అన్న కనెక్టెడ్ అనేది, ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత విజయ్ టేక్ ఓవర్, ఐ మీన్ విజయ్ మీ బాధ్యత నాది అంటాడు కదా. ఆ అన్న దాన్ని వాళ్ళని ఎందుకు అంత ప్రేమించాడు, తను వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత కూడా ఆ రెస్పాన్సిబిలిటీ విజయ్ తీసుకున్నాడు అనేది చెప్తూ సెకండ్ పార్ట్ ఆ రీజన్. లేకపోతే ఇప్పుడు విజయ్ పని అయిపోయింది అక్కడ, వాళ్ళ అన్నన్ కోసం వచ్చాడు కానీ వాళ్ళ అన్న చనిపోయాడు, కానీ ఆ విలేజ్ కూడా అబ్స్టకల్స్ అని క్లియర్ చేసిందో ఆయన పని చూసుకుని ఆయన వెళ్ళిపోవచ్చు కదా ఇండియా. కానీ అక్కడ లీడర్షిప్ ఓన్ చేస్తున్నాడు కదా, దానికి ఏంటి అనేది ఎందుకు అనేది లీడర్షిప్ ఎందుకు అది ఈ పార్ట్ అని చెప్పుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ దీస్ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ వేర్ ద ఫిల్మ్ ఇస్ సో లేయర్డ్. ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ 100% వస్తాయి, బికాస్ అన్ని ఒక పార్ట్లో చెప్పలేము. సో యూ పొద్దున్న యాక్చువల్లీ మూర్తి గారు సినిమా చూసిందో నాతో జనరల్గా పర్సనల్ కాల్లో మాట్లాడినప్పుడు కూడా మంది సెకండ్ పార్ట్ అన్న ఐడియా మీకు లేకపోయి ఉంటే ఇంకా బెటర్ ఫినిషింగ్ ఇచ్చేవారేమో వంశీ అని అన్నాడు ఆయన. సో మీ ఆయన పాయింట్ నేను అర్థం చేసుకుంటాను, ఆయన కాదనట్లేదు, వీ వుడ్ హ్యావ్ గివెన్ అ బెటర్ ఫినాలే ఆర్ సంథింగ్ లైక్ దాట్. కానీ సమ్ టైమ్స్ విజయ్ గారు అన్నట్టు సెకండ్ పార్ట్ తీస్తున్నాం కదా చూస్తే మీరే డిస్ట్రిబ్యూషన్ దేవర కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది మీరు గమనించుంటే. అన్ని పార్ట్ 1 పార్ట్ 2 ఉండే సినిమాలు అన్నిటికీ ప్రాబ్లం వచ్చింది. ఇదే బట్ ఈ సినిమా కంటెంట్ పక్కన పెడితే ఈ సినిమాతోటి యూజువల్గా మీకు సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రొడ్యూసర్స్లో మీకు కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాకి ఇప్పుడు టీజర్ వదిలేరు, ట్రైలర్ దగ్గర చేసి వదిలేరు. ఈ టీజర్కి ట్రైలర్కి మధ్యలో మీరు ఇచ్చిన ఒక 3 ఇంటర్వ్యూలతో మీరు మ్యాక్సిమం ఎంత తీసుకురావాలో అంత బడ్జెట్ తీసుకొచ్చారు. అది గమనించుకున్నారా? కాదు మూర్తి గారు, నేను అదే చెప్తున్నా, ఈ ఒక ఎలిమెంట్ మూలాన బజ్ వచ్చిందని ఎవరని చెప్పలేమండి. ఇప్పుడు జనాలకు బలంగా వెళ్ళే కదా. ఐ వాంటెడ్ టు కీప్ ద ఫిల్మ్ అలైవ్, ఎందుకంటే మా దగ్గర కంటెంట్ లేదు అప్పటికి, ఇంకా రెగ్యులర్ పాట అవ్వలేదు. ట్రైలర్ ఏమో హరహరమల్ రిలీజ్లో వద్దాం అనుకున్నాము. సో మా దగ్గర కంటెంట్ లేదు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ద ఫిల్మ్ అలైవ్. గౌతమ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు, ఈయనేమో ఈ సినిమా వరకు నేను ఆయన పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలకు అనుకున్నారు ఈయన. సో ఇంకెవరో ఒకరు సినిమా గురించి చెప్పాలి కాబట్టి టు కీప్ ద ఫిల్మ్ అలైవ్ నేను ఇచ్చాను ఆ 3 ఇంటర్వ్యూలు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఈ నలుగురి వల్ల సినిమాకి హైప్ వచ్చింది. కానీ దట్ కాంబినేషన్ అంటే Anirudh music will not fail. He is continuously. ముందు రోజు రాత్రి you are looking real. 12 గంటల టైంలో మీరు చెన్నై వెళ్ళి తెల్లారుజామున 5 గంటల దాకా వచ్చేసి ఒక ప్రొడ్యూసర్ రేపు తెల్లారి సినిమా ఎల్లుండి రిలీజ్ అనగా రాత్రి 12ంటికి వెళ్ళి 5 దాకా చెన్నైలో మీరు వర్క్ చేసి వచ్చారు. సో నేను డైరెక్టర్, ఎడిటర్ ముగ్గురు ఉన్నాం. అదే అంటే మీరు పాపం లైన్లో ఉండి ఏమైనా పొద్దున్నే నేను ఫ్లైట్ 5 o'clock ఎక్కి దిగి 6 o'clock లోపు ఈయన మెసేజ్ ఉంది, ఏమైంది వంశీ అని. ఈయన టెన్షన్, ఈయనకి ఎక్కడ టెన్షన్, ఏం జరుగుతుంది, ఏం చేసాం అక్కడ. నాకు చెప్పండి సార్, అనిరుద్ధ్ని సరే, అనిరుద్ధ్ క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టరు, ఎక్స్ట్రాడినరీ, యూత్లో ఫాలోయింగ్ ఉంది, అనిరుద్ధ్ని తీసుకోమని చెప్తారు అందరూ కూడా కరెక్టే. బట్ ఆయన వల్ల వచ్చే ఆ హింసను కూడా కొంచెం హింసాన్ని పదం కరెక్ట్ కాదు. ఈ హింస అయింది కాదు, మీరు తప్పిది. అనిరుద్ధ్ కాబట్టి అనిరుద్ధ్ అలా సెకండ్స్లో అడిగిన చేంజెస్ చేయగలుగుతాడు కాబట్టి నేను అనిరుద్ధ్కి నాకున్న ఫ్రెండ్షిప్తో మామూలుగా ఏం మ్యూజిక్ కొట్టి చంపేస్తాడు. ఇంకో గంటలో యూఎస్ ప్రింట్స్ వెళ్ళాలి అక్కడికి. చిన్న చిన్న చేంజెస్ అడిగితే సరే పద నాతో పాటు ఈవెంట్ తర్వాత అని చెప్పి అందరం వెళ్ళిపోయి ఈవెంట్ తర్వాత గంట అనిరుద్ధ్ కూర్చోబెట్టి చేంజెస్ చేసి ఇచ్చేసాడు. అనిరుద్ధ్ కాబట్టి నాతో ఆ ఫ్రెండ్ రిలేషన్ ఉంది కాబట్టి, లేదంటే ఎవరి వల్ల అవ్వదు అది. అక్కడ 2:40లో ఎంత లేపేశారు అప్పుడు ఆ 4 గంటల్లో? లెంత్ కరెక్షన్స్కి ఏం పెద్ద లేదు, కొంత తగ్గింది కదా, 4-5 minutes మాక్సిమమ్. అది ఓకే. మేజర్గా 2-3 పాయింట్స్లో మ్యూజిక్ కరెక్షన్స్ చేసుకున్నాం.
అంటే మనం ఫ్లోలో చూస్తున్నప్పుడు ఇక్కడ ఇంకా బెటర్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా మనకు కొన్నిసార్లు. అలా ఫైనల్ కాపీ యూఎస్ కాపీ చెక్ చేస్తున్నప్పుడు నేను నవీన్, గౌతమ్ చెన్నైలో ఉన్నాడు, నేను నవీన్ చెక్ చేస్తున్నప్పుడు నాకు నవీన్ కనిపించింది. ఈ 2-3 ఎలిమెంట్స్లో ఇంకా బాబాయ్ కూడా చూసారు. అప్పుడు మాకు డౌట్ వచ్చి బాబాయ్కి చూపించాం, బాబాయ్ కూడా అవునరా అన్నారు. సో ఆ ఎలిమెంట్స్లో కొంచెం సౌండ్ కరెక్షన్స్ కోసం అప్పటికప్పుడు పరిగెత్తాం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి ఒక దాదాపు 3 వారాల ముందు నుంచే ఇట్ ఇన్ ఇండస్ట్రీ సర్కిల్లో నేను మాట్లాడుతుంది, బయట కాదు. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ బాగాలేదు అనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. మీ దృష్టికి వచ్చింది అది? అది పక్కన పెట్టండి. ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి ఒక రిపోర్ట్ వస్తుంది. ఏ సినిమా అయినా అసలు ప్రపంచంలో ఎవరికి ఏం తెలియదు, సేమ్ టాక్ కదా. ఫస్ట్ హాఫ్ తగ్గింది, సెకండ్ హాఫ్ బాగుందంట అని ఒక్క సినిమాకి వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? ఎవడైనా స్టాండర్డ్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉందంటారా, సెకండ్ హాఫ్ తగ్గిందంట. ఇది రొటీన్ డైలాగ్. ఎప్పుడైనా ఫస్ట్ హాఫ్ తగ్గి సెకండ్ హాఫ్ బాగుందంట అని ఎప్పుడైనా ఒక సినిమాకి వచ్చింది ఈ మధ్యకాలంలో రిపోర్ట్ చెప్పండి, ఒక లాస్ట్ 2-3 years లో. ఎందుకు అది చెప్పరు అని మరి ఎప్పటికి? ఎందుకంటే ఫస్ట్ హాఫ్ తగ్గిన సెకండ్ హాఫ్ బాగుంటే హిట్ సినిమా. ఇప్పుడు మన సినిమా గురించి పక్క ఇండస్ట్రీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే మంచి చచ్చినా మాట్లాడరు కాబట్టి సెకండ్ హాఫ్ తగ్గిందనే చెప్తారు. అది ఇంకొక 100 ఏళ్ళ సినిమాలు తీస్తున్న వాళ్ళకి కూడా ఇది కామనే. అది ఏమీ లేదు. బట్ మీరు కూడా వేరే వాళ్ళ సినిమాని అనుకోరు. అంటే మీతో అట్లా చెప్పారు ఆయన చేసిన కామెంట్ కొంచెం అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టింది సార్. అది ఎంత మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారంటే జనం చెప్తే నేను ఏం చెప్పానండి, సినిమా తప్పు ఉంది అని కానీ, సినిమా బాగాలేదని కానీ, అది కరెక్ట్ సినిమా కాదని కానీ నేను ఎక్కడన్నా అన్నానండి? ఇప్పుడు నాకు కింగ్డమ్ చాలా నచ్చిందండి. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఫోన్లు పెట్టుకుని కింగ్డమ్ బాగాలేదని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కరెక్టా నేను కరెక్టా పక్కన పెట్టండి, అది వాళ్ళ ఒపీనియన్. ఇది నా ఒపీనియన్, నేను ఎక్స్ప్రెస్ చేశానండి అంతే. నాకెక్కలేదన్నానండి, సినిమాని తప్పనలేదండి. బట్ ఆ దర్శకుడు చాలా బాధపడ్డాడు. అయ్యి ఉండొచ్చండి, నేను కాదనట్లేదు, నేను ఆయనకి చెప్తున్నా. సార్ మీరు తప్పుగా తీసుకుంటే ఐఎమ్ రియలీ సారీ. నేను లైవ్ టీవీలో నేషనల్ దీంట్లో చెప్తున్నాను. నేను మీ సినిమా బాగాలేదని కాదండి, నాకెక్కలేదు అన్నానండి అంతే. నేను ఏం సినిమా ఇది? అది తర్వాత మనం బయటకు విజయ్ గారు సందీప్ని కలిసారు కదా, మీ ప్రాజెక్ట్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారు? ఎప్పటి నుంచో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. దాని టైం వచ్చి సందీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్రిప్ట్ రాసినా అదే అంటుండు సందీప్, అరే నేను రాయాలంటే సంవత్సరాలు పడుతుంది, ఎక్కడన్నా పాయింట్ నాకు ఎక్సైటింగ్ కాకపోతే అక్కడ స్టక్ అయిపోతా 2-3 నెలలు, ఏమైనా మంచి ఐడియాలు ఉంటే డెవలప్ చేద్దామని. బట్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్, దేర్ ఇస్ నో హరీ. వి ఆల్ ఆయనకు ఒక లైనప్ ఉంది, నాకు లైనప్ ఉంది, బట్ 100% విల్ మేక్ అ ఫిల్మ్. విజయ్, ఇక పైన లాస్ట్ టైం మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్ బికేమ్ వెరీ కాంట్రవర్షియల్. విచ్ వాస్ యూ సెడ్ దట్ కొత్త డైరెక్టర్స్తో ఇక పైన నేను వర్క్ చేయను, అట్లీస్ట్ ఒక్క సినిమా అన్న చేసుకుని వస్తే నేను చేస్తాను అని చెప్పి. మేబీ దట్ వాజంట్ కన్వేడ్ ప్రాపర్లీ, బట్ యూ స్టిల్ స్టాండ్ బై దాట్? Right now I'm doing Rahul Sankrityan's film. 4th film, I guess. Rahul. His third film. మీతోనే ఒకసారి చేశారు. You have an idea about how? Yeah, he debuted with me. He made one small Second film film before It's me. it's like debut only. అది తెలీదు ఎవరికి. So then he made Shyam Singh Arora. I'm doing with him. Next I'm doing with Ravi Kiran Kolla, who made us. Yeah, it's his second film. This will itself take like the next 1.5 years. ఆ తర్వాత ఏం చేస్తానో I have no idea. But for now these are my next. అది ఏమన్నా అంటే మామూలుగా ఉంటుందా? అది కూడా ఏమైనా వరల్డ్ బిల్డింగ్ లేదా ఎక్స్ట్రాడినరీగా పీరియాడిక్? ఇప్పుడు రాహుల్ అంటే డిఫరెంట్ సినిమా ఖచ్చితంగా, అది పీరియాడిక్ సినిమా, చాలా హెవీ ఫిల్మ్. బట్ వాట్ అబౌట్ రవి కిరణ్? It's set in Ravi Kiran's kind of. It's slightly inspired from reality. It's slightly inspired from the character of his father actually. And fictionalized, of course. I heard a reference. Can I? What ఏంది? Subramaniapuram kind of rural. It's definitely in a small Action, town, rural. but it has a ఇంకా ఎక్కువ చెప్పొద్దు యాక్చువల్లీ, షూటింగే స్టార్ట్ చేయలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ట్వీట్లు పెట్టారు, మనం కొట్టినాం అని. ఏ ట్వీట్ మిమ్మల్ని బాగా పర్సనల్? హృదయాన్ని కొట్టింది. నాకు మోస్ట్ పొద్దున్న రష్మిక గారు ట్వీట్ అని చెప్తే అలా happy. అదే చెప్తే అలా happy. వైరల్ అయ్యేది అందుకే. మీ ఇద్దరు కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. రష్మిక గారు ట్వీట్ అని మీరు చెప్పేశారు అనుకోండి, వాళ్ళు హ్యాపీ అంతే. అంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ బిట్ ఇవ్వాలంటే ఆన్సర్ అది జెన్యూన్ గా చెప్పాలంటే. ఈ రష్మిక గారు ఈయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే
ఆవిడ శ్రీరాములు సినిమా చూడడానికి శ్రీరాములకి వెళ్ళడానికి ట్రై చేశారు. ఆవిడని అలౌ చేయాలి, ఎందుకంటే ఆమె ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆవిడ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక మారు వేషంలో బ్రహ్మరాములు వెళ్ళి సినిమా చూసి వచ్చేసారు. ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ అయింది. మీరేమో ఇంకా ట్వీట్ దగ్గర ఆగిపోయారు. ఇవన్నీ ఎవరికి చెప్తే కదా తెలిసేది. ఎంత త్వరలో శుభవార్త చెప్తాను, వెయిట్ చేస్తాను. అవన్నీ మీరు ఆయన అడగండి. అదే సార్, ఫస్ట్ కింగ్డమ్ ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. సక్సెస్ వచ్చాక గ్యారంటీ ఉన్నారు, సక్సెస్ వచ్చేసింది కదా, ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. కానీ జెన్యున్ గా చెప్తున్నారు కదా, జెన్యున్ రిపోర్ట్. ఏ ట్వీట్ బాగా, రష్మి గారిని పక్కన పెట్టండి, ట్వీట్లు అసలు నాకు ట్వీట్ కంటే నాకు అనురాగ్ అని నా మేనేజర్ ఉంటాడు, మీ అందరికీ తెలుసు. అనురాగ్ థియేటర్ నుంచి కాల్ చేసి వెనకాల గోల్ వినిపిస్తుంది, ఏడుస్తున్నాడు, ఏడుచుకుంటూ ఆ గోల కంటే వినిపించాలి కదా, అరుస్తున్నాడు, విజయ్ మనం కొట్టేసినాం, విజయ్ మనం కొట్టేసినాం అని అట్లా అంటుంటే అసలు నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసింది.